కాకపోతే ఆనాటి కాలంలో ప్రజలందరూ భూమి మీద ఎలాగైతే చనిపోయారో నోవహు కూడా ఏమైపోవాలి? నీళ్ళు నోవహు కాలంలో జనములను, జీవములను, ఏమంటే సమస్త జీవులను నాశనము చేసి నీళ్ళుగా ఉన్నాయి. ఆ నీళ్లను దేవుడు తగ్గించేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. నిన్ను నాశనము చేసే ప్రతి దాన్ని దేవుడు తీసివేయును గాక. నిన్ను నాశనం చేసేది, నీ కుటుంబాన్ని నాశనం చేసి ఆర్థికపరమైన సమస్య కావచ్చు, అనారోగ్యపరమైన సమస్య కావచ్చు, త్రాగుడే కావచ్చు, వ్యసనాలు కావచ్చు, చెప్పండి జోదమే కావచ్చు, మాదక ద్రవ్యాలకు. ఈరోజు చాలామంది వీటి వలన ఏమైపోతుంది చెప్పండి? చాలామంది నాశనం అయిపోతున్నారు. చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. దయచేసి ఒక మాట నేను మీకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. తల్లిదండ్రులకి, మీ బిడ్డలు వీటికి అడాక్ట్ కాకుండా చూసుకోండి. మీ బిడ్డలు వీటికి అడాక్ట్ కాకుండా చూసుకోండి. అబ్బే మా ఓడికి అట్టివండి ఏమీ లేవు, కానీ మీ ఓడికి ఉన్న స్నేహితులను చూసారా, వాళ్ళకు ఉందనుకోండి ఆటోమేటిక్గా మీ స్నేహితులు మీ పిల్లలకు కూడా అది. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరు గుర్తించండి. వాడు మాదక ద్రవ్యాలకి అడిక్ట్ అయిన వారైతే వెంటనే మీ పిల్లలతో చెప్పండి వాడితో స్నేహం చెయ్యొద్దు అని. ఎవరి బిడ్డలు చెప్తా ఉన్నాను, మీ స్నేహితులు ఎవరైనా సరే మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన వారు ఉంటే వారితో స్నేహాన్ని కట్ చేయండి. అది మీకు క్షేమము కాదు, అది మీ జీవితాన్ని నాశనము. మీరేదో అనుకున్నారు మాదక ద్రవ్యాలకి అలవాటు పట్టమంటే, ఒక్కసారి అలవాటు పడ్డామంటే అయిపోయినట్టు నీ జీవితం ఇంకా. కాబట్టి దయచేసి గమనించాలి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడేటట్లుగా మీ పిల్లలు అటువంటి స్నేహితులతో తిరగకుండా చూసుకోవాలి. ఈరోజు ఇవన్నీ నాశనం చేసేవి, త్రాగుడు, వ్యభిచారం, జోదం, ఇవన్నీ జీవితాల్ని నాశనం చేసేవి. కాబట్టి ఒకవేళ నీ కొడుకు, ఒకవేళ నీ భర్త, ఒకవేళ నీ కుమార్తె నాశనకరమైన తెగుళ్ళతో, వ్యసనాలతో బాధపడుతూ ఉంటే, పట్టి పీడించబడుతూ ఉంటే ఈరోజు ప్రార్థన చేయాలి. ప్రభువా నా కుమార్తెను జ్ఞాపకము చేసుకో, నా కుమారుని జ్ఞాపకము, నా భర్తను జ్ఞాపకము చేసుకోమని దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకో తెలుసా, దేవుడు జ్ఞాపకము చేసుకుంటే నీ కుమారుడిని నాశనము చేసే ఆ మాదక ద్రవ్యాలనే తెగుళ్ళ నుంచి దేవుడు తగ్గిస్తాడు. నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే దేవుడే కాక నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటే నీ కుమార్తెను సింగారించుకునే అలవాటు, నాశనం చేసుకునే బ్రతుకు, ఆ అలవాట్లని దేవుడు తగ్గించేస్తాడు. ఇంకో మాట చెప్తున్నాను, నీ భర్తను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చెయ్యాలి. నీవు నీ భర్తను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, నీ ప్రార్థన ఆలకించి నీ భర్త ఏ త్రాగుడుకు బానిసయ్యాడో, ఏ జోదానికి బానిసయ్యాడో, ఏ వ్యభిచారానికి బానిసయ్యాడో, ఏ చెడ్డ అలవాటుకు బానిసయ్యాడో దేవుడు వాటన్నిటి నుంచి వారిని తగ్గించేస్తాడు. ఆమెన్ హల్లెలూయా. అప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి, అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి ప్రధానమైనది ఏంటి చెప్పండి? మద్యం. ఈ ప్రభుత్వాలు కూడా ఈ మద్యాన్ని ఏం చేస్తున్నాయి, వారికి డబ్బు సంపాదన బాగా వస్తుంది కాబట్టి క్వాలిటీ ముందని చెప్పండి, తక్కువ రేటుకి ఏముందని. మీరు తాగనోళ్ళు కూడా ఒక బాటిల్ తక్కువే కదరా, 100 కదా, ఇంకోటి తిను. ఇంతకుముందు ఒకటే తాగేవారు, ఇప్పుడు 2. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలవాటు పడిపోయి చివరికి జీవితాన్ని ఏం చేస్తాం చెప్పండి, పాడు చేసుకుంటున్నారు. చాలామంది మందుకు బానిసలైపోయి, మద్యానికి బానిసలైపోయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది బిడ్డలు అనాథలుగా మిగిలిపోతున్నారో, ఎంతమంది భార్యలు విధవరాండ్రులుగా మిగిలిపోతున్నారో. కాబట్టి తప్పగా ప్రార్థన చేయాలి. పర్లేదులేండి, కష్టపడుతున్నా కదా అని విడిచిపెట్టావు అనుకో, ఇవాళ ఒకటే తాగుతాడు పెద్ద అయినా, నువ్వు అలా విడిచిపెట్ట